వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా రిజర్వేషన్లపై చర్చ జరుగుతుంది. తాము వస్తే రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ అంటుంటే, బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ అంటుంది. అందుకే మోడీ 400 సీట్ల జపం చేస్తున్నారని, మోడీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ కూడా కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతుంది. అయితే కాంగ్రెస్ ప్రచారం ఇదంతా అంటూ కూడా బీజేపీ విమర్శిస్తూ ఉన్న పరిస్థితి. ఇక ఇదే అంశంపై మనం చర్చిద్దాం. మనతో పాటు కైలాష్నాథ్ గారు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. కైలాష్నాథ్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం. సార్, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ అంటుంది. దాన్ని బీజేపీ అడ్డుకునే కుట్ర చేస్తుందని కాంగ్రెస్ అంటుంది. నిజంగా బీజేపీ రిజర్వేషన్లు తీసేస్తామని ఎక్కడైనా చెప్పిందా? సార్ నమస్కారం. మీకు, యాజమాన్యానికి, ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. రిజర్వేషన్ ప్రక్రియ అనేది భారతదేశంలో ఈ స్వతంత్రానికి ముందు వచ్చినటువంటి అంశం. ఏం చెప్తున్నంటే, సమాజంలో ఉండబడే బీసీ, ఎస్టీ, ఎస్టీ వర్గాలు వివక్షతకు, దోపిడికి, అన్యాయానికి గురైన వర్గాలని ఉన్నత వర్గాలతో సమానంగా తీసుకురావడం కోసం చేసేటువంటి ప్రయత్నం తప్ప వేరే వర్గాల ప్రయోజనాలని తొక్కిపెట్టడం కానీ, వర్గాలను కించపడడం ఉద్దేశంగా. ఎందుకు చెప్తున్నట్టే, సమాజంలో అన్యాయమైనటువంటి ఈ వర్గాలని విద్య, వైద్యం, చదువే కానీ, అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ అన్ని రంగాలలో వాళ్ళని ఈ ఉన్నత వర్గాలు ఎక్కడైతే అనుభవిస్తున్నటువంటి మన ఫెసిలిటీస్ ఉన్నాయో, ఆ ఫెసిలిటీస్ కోసము వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి అంశాలుగా వీళ్ళని పరిగణించి తీసుకోవాల్సినటువంటి అంశాలు. కానీ మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ లేదా దాని యొక్క మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క అమ్ముల పొదిలో ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదటి నుంచి వాళ్ళు ప్రణాళిక చేస్తూనే ఉన్నారు. ఆర్ఎస్ఎస్ యొక్క స్థాపనలోనే, హిందూ రాజ్య స్థాపనలోనే భారతదేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వారి యొక్క ప్రయత్నం మొదలుపెట్టినారు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, 1978లో ఆ రోజు దేశంలో మండల్ కమిషన్ సిఫార్సు ఓబీసీలకు రిజర్వేషన్ ప్రవేశపెట్టాలి. ఎందుకంటే సమాజంలో 45 నుంచి 50% ఉన్న ఈ వర్గాలకు ఎక్కడ కూడా అవకాశాలు వస్తలేవు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉద్యోగాలు, రైల్వేలు, ఎల్ఐసీలు ఎక్కడ చూసినా ఓబీసీలు వస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలు మాత్రమే వస్తున్నారు. కానీ వీళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి సిఫార్సులు చేస్తే 1990లో మరి దేశంలో ఓబీసీకి 27% రిజర్వేషన్ అమలు చేయాలి. తద్వారా వీళ్ళ చదువులలో, ఉద్యోగాలలో అవకాశాలు కల్పించాలని ఆ రోజు దేశవ్యాప్తంగా మరి వారు ఒక చట్టం చేసి రిజర్వేషన్ తీసుకొస్తే, బీజేపీ దాని అనుబంధ విభాగాలు దేశవ్యాప్తంగా కమాండల్ ఉద్యమం, అంటే ఉద్యమము దాన్ని మొత్తం వెనుక ఉండి నడిపించింది బీజేపీ. దాని అనుబంధ విభాగాలు కాదు, వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. దేశంలో కైలాష్నాథ్ గారు, బీజేపీ పదే పదే చెప్తుంది ముస్లిం రిజర్వేషన్కి మేము వ్యతిరేకం, మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తప్పించి ఈ రిజర్వేషన్లకి వ్యతిరేకం కాదనే చెప్తుంది. కానీ కాంగ్రెస్ అయితే ప్రచారం చేస్తుంది రిజర్వేషన్లు రద్దు చేస్తారని. ఇందులో వాస్తవం ఉందా? నిజానికి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ఈ ప్రచారం చేస్తుందనే విమర్శలపై మీరేమంటారు? లేదండి. రాజకీయంగా ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగా కానీ, ముస్లింలను ఓటు బ్యాంకుగా కానీ చూడలేదు. వారు మాత్రమే జాతీయవాద ముసుగులో ఒక మతం వైపే మాట్లాడుతున్నారు తప్ప ఈ దేశ స్వాతంత్రం కోసం కానీ, ఈ దేశ అభివృద్ధి కోసం కానీ ముస్లిం యొక్క పాత్ర మరి పేదరికం లేదా, ఆకలి లేదా, దరిద్రం లేదా, ఉద్యోగాలు లేక రోడ్ల మీద పంచర్లు చేసుకుంటూ లారీ డ్రైవర్లుగా రోజువారీ కూలీలుగా బతుకుతున్నారే. వారితో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ముస్లింలు ఉన్నారు కదా, ఈ దేశ నిర్మాణం కోసం వాళ్ళు పనిచేశారు కదా. మరి ఎందుకు ప్రేకిస్తున్నారు? ఈ జాతీయ భావజాలం అని చెప్తున్నటువంటి వీళ్ళు ఎందుకు ముస్లింల యొక్క పేదరికం గురించి, పేదరికం యొక్క నిర్మాణం ఏదైతే నిర్మూలన కోసం ఎందుకు ప్రయత్నం చేయలే? సంక్షేమ పథకాలలో ఏ కార్యక్రమం తీసుకున్నా అది పూర్తిగా బలహీన వర్గాలకు వ్యతిరేకంగా. మీరు ఎందుకు చెప్తున్నారంటే, దేశంలో దళితుల మీద, మైనార్టీల మీద, ఎస్టీల మీద, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులకు ఏ రోజు కూడా బీజేపీ స్పందించదు. రెండో విషయం, రాజీవ్ గాంధీ ఫెలోషిప్ అనేది ఎస్సీ ఎస్టీలకు ప్రవేశపెట్టినటువంటి పథకం, మైనార్టీల కోసం పెట్టిన పథకం. ఎందుకు ఈ రోజు దాన్ని పక్కకు తొలగించారంటే, ఫెలోషిప్స్, రీసెర్చ్ స్కాలర్స్ గా నేను ఒక పిహెచ్డి చేసిన విద్యార్థిగా చెప్తా ఉన్నాను. మరి ఎందుకు తగ్గించారు? ఉపాధి హామీ పథకం అనేది పేద వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూలిపోయే పథకం. దాన్ని తగ్గించే ప్రయత్నం ఎందుకు జరుగుతా ఉంది అంటే, వారు పూర్తిగా ఈ వర్గాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తూ, అందుకే ఈసారి 400 సీట్లు రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా ఈ పేద వర్గాలను మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు బానిసలుగా చేయడం. ఎందుకు చెప్తున్నా ఈ మాట? ఇప్పుడు ఎల్ఐసి ఉంది, విమానాలు ఉన్నాయి, పోర్టులు ఉన్నాయి, ఆ తర్వాత దేశంలో కార్పొరేట్ వ్యవస్థ అని చెప్పేసి మన తీసుకొచ్చినారు. వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేట్ రంగాన్ని అంబానీ అదానికి అప్పగించే కార్యక్రమం కానీ, ఎల్ఐసీలను ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, జాతీయ రహదారులను కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, బిహెచ్ఎల్ ప్రైవేటైజేషన్ తీసుకుపోతా ఉంది. అంటే
దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలని నిర్వీర్యామం చేసి తద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల యొక్క నోట్లో మట్టి కొట్టే కార్యక్రమాన్ని బీజేపీ తీసుకుంది. అందుకోసమే వారు వికే సింగ్, సాధ్వి ఇలాంటి అనేక మంది రిజర్వేషన్ అనుభవిస్తున్న వర్గాలను ఏమన్నారు తెలుసా మీరు? కుక్కలతో పోల్చారు. ఒక బలిక దళిత మైనార్టీకి సంబంధించినటువంటి వర్గాల మీద అత్యాచారాలు జరిగితే వారి గురించి పట్టించుకోలేదండి యూపీలో. దాని గురించి ఇప్పుడు గగ్గోలు పెడతారు కదా, మీరు మాట్లాడతారు కదా. కాంగ్రెస్ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు మీరు పోల్చి చూసుకోండి. ఇవాళ దేశంలో మాట్లాడగలిగే ప్రజా గొంతుకై మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు. అందుకోసమే దేశంలో కులగణన బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాల పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి అని చెప్పేసి దేశంలో ఉండబడే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద కులగణన చేస్తే నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? మీ మంగళసూత్రాలు అమ్ముతారు. ఇంత దిగజారుడానండి. ఎందుకు మీకు భయం అవుతుంది? కులగణన చేస్తే తప్పేంటి? దేశంలో ఏ వర్గం ఉన్నారో తెలిసిపోతుందా? ఇప్పుడు దేశంలో బ్యూరోక్రాట్లు 250 మంది రండి దేశ సచివాలయంలో. ఇద్దరంటే ఇద్దరే ఓబీసీలు ఉన్నారండి. ఇది అన్యాయం కాదు? ఇది కాదా దోపిడి? మేము వీటి మీద అడుగుతున్నాం. మనతో పాటు శ్రీవర్ధన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడదాం. బీజేపీ సీనియర్ నాయకులు. శ్రీవర్ధన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ రద్దు కోసం వేసినట్లే అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. మీరేమంటారు? అది నిజమంటారా? రిజర్వేషన్ రద్దుకు బీజేపీ అనుకూలంగా ఉందా? కాంగ్రెస్ ఈ దేశంలో ఒక తప్పుడు విధానాలతోటి, ఎందుకంటే 2014లో చూసాం, 19లో చూసాం, కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి పరిస్థితి దేశ ప్రజలు కల్పించారు. ఎందుకు అంటే ఈ 70 సంవత్సరాల్లో ఈ దేశ ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ, ఈ దేశ ప్రజల యొక్క మనోభావాలను కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తుంది. కాబట్టి దేశంలో ప్రజలందరూ మోదీ ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మొన్నటి ఎన్నికల్లో కూడా చూసాం, అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే కేంద్రంలో రాహుల్ గాంధీ వస్తాడు, కేంద్ర సహకారంతో తెలంగాణలో అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారం వచ్చే పరిస్థితి ఉందా? ఇవాళ ఒక ప్రజల్లో ఒక చిచ్చును పెట్టాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఏకైకమైనటువంటిది ఏంటంటే రిజర్వేషన్లు రద్దు చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ విధానం ఏదైతే ఉందో, ఇవాళ ఎవరికైతే ఇంతకుముందు మిత్రులు చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీలకు అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు ఎందుకు పెట్టారు? ఈ సమాజంలో వాళ్ళందరూ అణచివేయబడ్డారు, అధికారానికి దూరంగా ఉన్నారు. ఆ వర్గాలు అభివృద్ధి చెందాలి, వాళ్ళకు విద్య అందాలి, ఉద్యోగాలు రావాలి, వైద్యం అందాలని చెప్పేసి ఈ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు ఇక రిజర్వేషన్ ని కల్పించారు. అదే రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది, మతపరమైనటువంటి రిజర్వేషన్ లో అమలు చేయడానికి వీలు లేదని ఉంది. ఈ దేశాన్ని 100 సంవత్సరాలు పరిపాలించినటువంటి ముస్లింలు, ఇంతకుముందు మిత్రుడు చెప్తున్నాడు దేశ స్వాతంత్ర పోరాటంలో ముస్లింల పాత్ర లేదా అని చెప్పేసి అంటున్నాడు. రియల్ ఉంది. ఈ దేశ స్వాతంత్రం కోసం జిన్నా అందరు కలిసి పోరాటం చేశాం. ఏమైంది? 40 ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత మత ప్రాతిపదికన ఈ దేశాన్ని విభజన చేశారు. ఎవరికి హక్కు ఉంది? ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ యొక్క విభజనను ఎందుకు ఆదుకోలేకపోయింది? ఏదైతే బ్రిటిష్ ఇండియా రూల్ ఏదైతే ఉందో, ఇవాళ ఉన్నట్టు పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఒకప్పుడు భారతదేశంలో మన అందరం కలిసి ఉన్నదే కదా. ఈ దేశం యొక్క చరిత్రను చూసుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పెట్టుకుంటే ఈ రోజు ఉన్నటువంటి అనేక కంట్రీలు ఒకప్పుడు ఒకే దేశంకి ఉన్నటువంటి చరిత్ర మన దేశానికి ఉన్నది. మరి ఎందుకు ఆ రోజు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిందని చెప్పేసి నెహ్రూ వీళ్ళందరూ ఎందుకు ఒప్పుకున్నారు? మరి ఎందుకు ఆ రోజు ఈ దేశాన్ని విభజన చేశారు? 47కు ముందు ఎక్కడైతే ఈ రోజు సింధు ప్రాంతం ఏదైతుందో ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి నాగరికతలను లెక్కలో తీసుకున్నప్పుడు మరి మెసపటోమియా, సింధు నాగరికత, ఈజిప్ట్ నాగరికత, ఇలాంటి నాగరికతలు చెప్పుకున్నటువంటి ఆ సింధు నాగరికత ఈ రోజు ఎందుకు ఈ దేశం నుంచి లేకుండా చేసింది ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ కాంగ్రెస్ పార్టీ ఒకటే విధానం. మన 2006లో మన్మోహన్ సింగ్ గారు ఏదైతే మాట్లాడారో ఇది 2006లో మాట్లాడారు. వీళ్ళకి 1947 నుంచి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ముస్లిమీకరణ చేయాలి, వాళ్ళని సంతుష్టీకరణ చేయాలి. అందుకోసమే పాకిస్తాన్ ను ఈ దేశం నుంచి విభజన చేశారు. మరి అక్కడ వెళ్ళిపోయినరు, ఇచ్చారు, అక్కడ మత ప్రాతిపదికన ఈ దేశాన్ని విభజన చేశారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు మనం సమానమైనటువంటి రైట్స్ ఇచ్చాం. ఇక్కడ రాజ్యాంగం వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఏదైతే చదువుకోవడం కోసం, వాళ్ళ విద్యను అభివృద్ధి చేయడం కోసం ఆర్టికల్ 31 పెట్టేసి ఇక్కడ విద్యలో వాళ్ళందరికీ మరి స్పెషల్ మన యొక్క వ్యవస్థను ఇచ్చాం. మరి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏంది? 30% ఉన్న హిందువులు ఇవాళ 3%, 1% తగ్గిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి 3% ఉన్న ముస్లింలు ఇవాళ 20%కి వచ్చారు.
మరి అంటే ఈ దేశంలో వాళ్ళను మనం సమానంగా చూడకపోతే ఈ విధానం వచ్చా? ఈ దేశంలో వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోతే ఈ విధానం వచ్చా? మరి వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? 2000 ఈ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇదే కాశ్మీర్ కు, జమ్మూ కాశ్మీర్ కు 70 ఏళ్ల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అందలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఏం ఆలోచన చేసింది? మన 370 ఆర్టికల్ తీసేసినందుకే కదా అక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ అంత్యోదయ ఈ రోజు మా మీద వీళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, ఒక తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు, మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్తా ఉన్నారు. మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరు ఈ రిజర్వేషన్లు ముట్టుకున్నా వాళ్ళందరూ కూడా మంటలో మరి మసైపోతారు. కాంగ్రెస్ పార్టీ కానీ శ్రీవర్ధన్ రెడ్డి గారు, మోడీ 400 సీట్ల జపం అనేది కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయడానికే పార్లమెంట్లో 2/3 మెజారిటీ ఉండాలి, అందుకే మోడీ 400 సీట్లు అంటూ కూడా ఎక్కువగా చెప్తూ ఉన్నారు ప్రతి సభలో అని చెప్పి కాంగ్రెస్ అయితే విమర్శిస్తుంది. ఇప్పుడు ఒక బ్రేక్లకు వెళ్దాం, బ్రేక్ తర్వాత దీని మీద డిస్కస్ చేద్దాం. శ్రీవర్ధన్ రెడ్డి గారు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలంటే పార్లమెంట్లో 2/3 మెజారిటీ ఉండాలి, అందుకే మోడీ 400 సీట్ల జపం చేస్తున్నారు అనే ప్రచారం బాగా జనాల్లోకి వెళ్తుంది. తద్వారా ఈ ఎన్నికల్లో బీజేపీకి ఇది మైనస్ అయ్యే అవకాశం ఉందంటారా? ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వీటిని ప్రజలు పట్టించుకునే దాంట్లో లేరండి. ఇవాళ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇక చివరి అస్త్రం ఒక తప్పుడు ఆరోపణలు చేయాలని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి ఆరోపణల కోసం దిగారు. మోదీ గారిని ఏదో విధంగా మనం బ్లేమ్ చేయాలని చెప్పి చూశారు, కానీ దేశ ప్రజలు ఆయన ఆదరిస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి దేశం యొక్క ఏ విధమైన అభివృద్ధి జరిగింది, ఏ విధంగా దేశంలో ఒక మౌలికమైన మార్పులు వచ్చాయి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మార్పులు వచ్చాయి. ఏ అంశాన్ని తీసుకోండి, గ్రామీణ అభివృద్ధి విషయంలో కావచ్చు, రైతుల యొక్క డెవలప్మెంట్ లో కావచ్చు, లేకపోతే రూరల్ ఏదైతే ఎలక్ట్రిఫికేషన్స్ లో కావచ్చు, మరి గ్రామాల అభివృద్ధి కోసం కావచ్చు, ఈరోజు వైద్యం కోసం దేశంలో మన యొక్క మెడికల్ కాలేజీలు పెంచినటువంటి విషయాలు కావచ్చు, ఇలా ఒక్క రంగం కాదు, ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఈరోజు రాబోయే రోజుల్లో ఈ యొక్క యువత ఈ దేశంలో హ్యూమన్ రిసోర్స్ ఇక్కడే ఉండాలని చెప్పేసి 1,00,000 కోట్ల రూపాయల యొక్క రీసెర్చ్ కోసం ఈ యొక్క బడ్జెట్ పెట్టారు. అయితే ప్రభుత్వం ఈరోజు ఒక మోదీ యొక్క ఏదైతే డెవలప్మెంట్ మీద మేము డిబేట్ చేస్తా ఉన్నామో దీన్ని అంటే ఈ యొక్క డిబేట్ మరణించాలని చెప్పేసి కేంద్రం ఒకవైపు కుట్ర చేస్తా ఉంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క ప్రాబ్లం ఏంటంటే ఈ రోజు ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డిలకి ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక బార్న్ కాంగ్రెస్ కు బయట నుంచి వచ్చిన కాంగ్రెస్ మధ్యలో ఒక ఫ్రిక్షన్ నడుస్తా ఉంది. ఇలా కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీని, ఆర్ఎస్ఎస్ ను వీళ్ళు టార్గెటెడ్ చేసి ఇలా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి యొక్క పదవిని నిలబెట్టుకోవడం కోసం ఒక లేనిపోని ఆరోపణలు భారతీయ జనతా పార్టీ మీద ఈ రోజు ఆయన చేస్తా ఉన్నారు. ఇది మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకోసం మాకు కావాలంటే ఈ దేశంలో 3 తలాక్ లాంటి చట్టాన్ని రద్దు చేశాం, ఈ దేశంలో 370 ఆర్టికల్ లాంటివి రద్దు చేశాం, అందుకోసం ఈ దేశంలో ఒక మౌలికమైనటువంటి మార్పులు ఏదైతే ఉందో ఈ మార్పును తీసుకురావడం కోసం ఒక అత్యధికమైనటువంటి మెజార్టీని ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒక స్పష్టమైన స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ గ్రోత్ రేట్ అనేది ఉంది. ఇవాళ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి మీరు చూస్తా ఉన్నారు. ఇవాళ చైనాలో 3%, 4% లేనటువంటి గ్రోత్ రేటు భారతదేశం ఈ యొక్క కరోనాతో ప్రపంచం అంతా కూడా అల్లరిల్లుతున్నా కూడా ఇక్కడ 6.5% నుంచి 8.5% లో ఒక స్థిరమైనటువంటి అభివృద్ధి ఎందుకు జరుగుతా ఉందంటే దేశంలో ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి నాయకత్వం ఉంది కాబట్టి చేస్తున్నారు. వీళ్ళు ఒకటేనండి, వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఇవాళ మన ఒక్కొక్క పార్టీను ఈ దేశం నుంచి విడిపోవడం కోసం విభజనవాదం అనేది వీళ్ళ మనసుల్లో ఉంది. నిజంగా ఇంతకుముందు మిత్రులు మాట్లాడారు, మేమంతా ఉద్యమంలో అంటే దేశ స్వాతంత్రం కోసం ముస్లింలు చేయలేదా అని అంటున్నాడు. చేసిందనే కదా వాళ్ళు పాకిస్తాన్ తీసుకొని పోయింది. మరి ఎందుకు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక హిందుత్వానికి ఈ దేశం యొక్క సంస్కృతి మనందరూ కూడా తెలుసు. రామాయణ మహాభారతాలు ఇక్కడ నిజమైనటువంటి ఇక్కడ రాముడు పుట్టిందని, ఇక్కడ కృష్ణుడు పుట్టిందని మనం ఈ దేశ ప్రజలు ప్రపంచం నమ్ముతా ఉంటే వీళ్ళు ఇవంతా మిథ్య అని చెప్పేసి ఈ దేశం యొక్క సంస్కృతి మీద దాడులు చేసి కావాలని చెప్పేసి చరిత్రలో అన్ని దాచి ఇలా ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి వీరులందరూ కూడా నిర్వీర్యం అయిపోయేటువంటి ఒక విద్యా వ్యవస్థను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏదైతే ఉందో వెనుకబడిన వర్గాలు ఏదైతే ఉందో మా పార్టీ సిద్ధాంతమే అంత్యోదయ అండి. అంత్యోదయలో వెనుకబడిన వర్గాలను అభివృద్ధి చేయడమే మా యొక్క సిద్ధాంతం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని, ఈ రోజు నరేంద్ర మోడీ బీసీ యొక్క వర్గానికి చెందినటువంటి ఒక ప్రధానమంత్రి. ఇవాళ వాళ్ళ యొక్క వర్గాల కోసం దేశంలో ఓబీసీలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారని
మీరు తీసుకొని లెక్కలు తీసుకొని ఒకటే నిమిషం. ఇవాళ ఎస్సీ ఎస్టీలు 122 ఎంపీలు ఉంటే దాంట్లో హైయెస్ట్ ఎంపీలు ఎవరు గెలిచారు? ఎస్సీ ఎస్టీలు ఎవరు గెలిచారు? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు గెలిచారు. ఓబీసీలు ఎవరు ఎక్కువ గెలిచారు? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎక్కువ గెలిచారు. ఈ దేశంలో ఈ మహిళలు ఎవరు ఎక్కువ ఎంపీలు గెలిచారు? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలిచారు. వీళ్ళు కావాలని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం 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 అని చెప్పి ఒక విష ప్రచారాన్ని చేస్తా ఉన్నారు. వీటిని నమ్మొద్దు, నమ్మరు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలయ్యే విధంగా వాళ్ళందరూ వాళ్ళే ఈ యొక్క గోతిని తవ్వుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ విషయంలో రేవంత్ రెడ్డి తన యొక్క కుర్చీని కాపాడుకోవడం కోసం ఇవాళ లేనిపోని అంటే ఒక కాంగ్రెస్ పార్టీలో బాటం కాంగ్రెస్ పార్టీ వ్యక్తి మాట్లాడిన విధంగా నేను మాట్లాడాను, నేనే అసలైన కాంగ్రెస్ వాదిని చెప్పి ఒక షో చేసుకోవడం కోసం ఈ యొక్క గాంధీ కుటుంబాన్ని ఈ యొక్క సోనియా గాంధీ కుటుంబాన్ని మెప్పు పొందడం కోసం ఆయన చేస్తున్నట్టు వ్యవహారం గారు మనం ఇంకా మాట్లాడదాం. కైలాష్నాథ్ గారు, ముఖ్యంగా రిజర్వేషన్లు తెచ్చింది అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తెచ్చిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ ఎందుకు రిజర్వేషన్ రద్దు చేస్తుంది? ఇదంతా గ్లోబల్ ప్రచారం, కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఈ ప్రచారం చేస్తుంది. ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉందని చెప్తున్నారు. చూడండి, ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి. దేశ ప్రజల యొక్క సరే కొంతమంది ఓట్లు ఆయనకు వ్యతిరేకంగా ఇచ్చినా, ప్రతిపక్షాలకు కొన్ని ఓట్లు వేసినా, అంతిమంగా ఈ దేశ ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఒక వ్యక్తి ఒక మత ప్రాతిపదిక మీద మనం మాట్లాడినటువంటి మాటలే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు వ్యతిరేకంగా వారు వినిపిస్తున్నటువంటి వాదన. రెండవది, అఖండ భారత్ అనేటువంటి సింధు నాగరికత, మెసొపటోమియా అని ఇందాక సోదరులు చెప్పారు, అది సాధ్యంగా అనేటువంటి అంశం. దాన్ని ఇవాళ దేశ ప్రజల ఎజెండా ముందు పెట్టడం, దీని వెనుక హిందూ సమాజాన్ని మొత్తం కూడా ఏకీకరణ చేయడం, తద్వారా దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల యొక్క రిజర్వేషన్లకు వ్యతిరేకంగా. నేను ఒకటే అడుగుతున్నా, మీరు అన్నారు సోదరులు మేము ఎస్సీల నుంచి మేమే ఎక్కున్నాం, ఓబీసీల నుంచి మేమే ఎక్కున్నాం. మరి అట్లాంటప్పుడు దేశంలో 50% ఉన్న ఈ వర్గాల కోసము రాజకీయ రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేదు? అంటే అణగారిన వర్గాలకు మీరు వ్యతిరేకంగా పనిచేస్తూ కార్పొరేటీకరణ వైపు ఈ దేశాన్ని తీసుకుపోవడం మాత్రమే మీ లక్ష్యం తప్ప పేద వర్గాలకు అన్నం పెట్టేటువంటి సంస్థలు కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఇవాళ ఒక్కటే సూటి ప్రశ్న, 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. గడిచినటువంటి అనేక సంవత్సరాలుగా మీరు ఎందుకు నింపలేదు? అంటే మీరు ఈ వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఈ వర్గాల యొక్క రిజర్వేషన్లు మొత్తం తీసివేసి ఉన్నత వర్గాలకు దోచిపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తూ ఈ దేశాన్ని మొత్తం కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ చేయడం, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ గిరిజన హరిజన వర్గాలని ఈ దేశం యొక్క రాజకీయ రంగాలకు, విద్యకు, వైద్యకు దూరం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని రాహుల్ గాంధీ గారు అడ్డుకున్నారు. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసినారు, ఈ వర్గాల రిజర్వేషన్లు కాపాడే గొంతుక మాది. ఇంకా ఇంకొక మాట అన్నాడు, ఏంది ఆయన పీఠం కాపాడుకోవడం కోసం. ఏమండి, ఇది ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతోనే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మైనార్టీ వర్గాల కోసం, గిరిజన కోసం, దళితుల కోసం, హక్కుల కోసం పోరాటం చేసి, యుద్ధం చేసి, కేసీఆర్ ని దించి బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చిన నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు. అయ్య పేరు చెప్పి, తాత పేరు చెప్పి ఒక రాజ్యం తర్వాత మరొక రాజ్యాన్ని ఆక్రమించినటువంటి వ్యక్తి కాదు. ప్రజల మెప్పు పొందినటువంటి నాయకుడు. ప్రజలకు వాగ్దానాలు వచ్చి ప్రజల యొక్క ఆకాంక్షలని, కన్నీళ్ళని, రైతుల యొక్క బాధలని తుడిచి వారికి ఏ లబ్ధి చేస్తామో రాబోయే రోజులను చెప్పి ఎజెండా పెట్టి వచ్చిన వాళ్ళని తప్ప మరొకటి కాదు. ఇక రెండో విషయం, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడే రాజ్యాంగ సవరణ కోసము, రాజ్యాంగాన్ని మార్పు కోసము కమిషన్ వేసినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఈ దేశంలో ఉండబడేటువంటి వర్గాలకు వ్యతిరేకంగా వాళ్ళు ఈ దేశంలో అనేక కార్యక్రమాలు చేసిన విషయాన్ని గుర్తుకు చేస్తే వాళ్ళకి వాళ్ళ బాధ అవుతా ఉంది. అందుకోసమే ఈ వర్గాల గొంతుకగా విద్య, వైద్యము, ఉద్యోగాలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, గవర్నర్లు, రాష్ట్రపతులని, ఇప్పుడు మైనార్టీ వర్గానికి సంబంధించిన రాష్ట్రపతిని చేయడంలో కీలక పాత్ర వహించడం, ఎస్సీకి సంబంధించిన వీళ్ళేదో ఇలా చెప్తా ఉన్నారు మురుమును తీసుకొచ్చినామని. ఆ రోజుల్లోనే కేఆర్ నారాయణ గారిని రాష్ట్రపతి చేసినామండి, దళిత ముఖ్యమంత్రిని చేసినామండి ఉమ్మడి రాష్ట్రానికి. ఇవన్నీ మేము చెప్తూ పోతే రాసుకుంటే రామాయణం, వింటే భారతం. ఈ వర్గాలని కాపాడి ఈ దేశంలో ఆత్మగౌరవాన్ని ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ఇప్పటి వరకు మీరు అంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోయింది? కైలాష్నాథ్ గారు, ముఖ్యంగా రిజర్వేషన్ రద్దు అనే అంశం ముఖ్యంగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం కోసమే వాడుకుంటుందని బీజేపీ చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ముస్లిం రిజర్వేషన్లు అసలు ఏ ప్రాతిపదికన తీసుకువచ్చారు? దీని ద్వారా బీసీ రిజర్వేషన్లకి కోత పడుతున్న పరిస్థితి ఉంది. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయాలనే డిమాండ్ అయితే బీజేపీ చెప్తూ ఉంది. దీనిపై మీరేమంటారు?
చూడండి, ముస్లింలలో కూడా పేదవాళ్ళు అనేక మంది చదువుకు విద్యకు దూరమైన వర్గాల కోసం పనిచేసి వారి యొక్క కమిషన్ వేసి తద్వారా వారు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మాత్రమే ఇచ్చిన తప్ప. ఎందుకంటే అందులో కూడా వివక్షత ఉందండి. ముస్లింలో ఉన్నటువంటి వర్గాలలో పఠాన్లని, లోడీలని, సయ్యదులని చెప్పేసి, తర్వాత కాశీవార్ అని చెప్పేసి అనేక మంది పేదలు, బడుగులు, బలహీన వర్గాలు అందులో కూడా ఒక విభజన ఉంది కాబట్టి వాళ్ళకు కొంత ఉపశమనం కలిగించడం కోసం, అంటే మనం రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్ కాదది. మనం వారి యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసము, చదువుల కోసము, విద్య కోసం, వైద్యం కోసం వారిని సమాజంలో దూరంగా నెట్టివేయబడతా ఉన్నారు, ఉపాధికి లేక ఇబ్బంది పడతా ఉన్నారు, వారికి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు కమిషన్ వేసి కమిషన్ ద్వారా రాజ్యాంగపరమైన రిజర్వేషన్ ఇచ్చినాం. స్లాబ్ ఉంది, మరి అక్కడ 50% సుప్రీంకోర్టు, మరి వాళ్ళ అధికారంలో ఉన్న మీరు అనేక సందర్భాల్లో రాజ్యాంగ సవరణ చేస్తున్న మీరు ఎందుకు ఓబీసీలకు రిజర్వేషన్ తీసుకురాలేదండి? ఈ దేశంలో 50% ఉన్నామని మేము చెప్తున్నాం, మీరు 45 అంటున్నారు. రాజ్యాంగ రిజర్వేషన్లు తీసుకురండి ఓబీసీల కోసం. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓబీసీలు అని చెప్పినారు కదా. రెండోది, దేశవ్యాప్తంగా రుణమాఫీ చేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వ్యవసాయం చేసుకుంటున్నారు, వారికి ఎందుకు రుణమాఫీ చేస్తలేరు? 16 లక్షల కోట్ల రూపాయలు మీరు ఇవాళ 16 లక్షల కోట్లు, నేను చెప్తున్నది అక్షర సత్యం ఇది, బ్యాంకులలో ఉండబడేటువంటి అనేక మంది పెత్తందారులు, ఉన్నత వర్గాలకు మాఫీ చేసిన మీరు ఒక 2-3 లక్షల కోట్లు ఎందుకు మాఫీ చేయలేకపోతా ఉన్నారు? అంటే వీరి పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. 30 లక్షల ఖాళీలు ఉన్నాయండి ఉద్యోగాలు దేశంలో, రైల్వేలు, రైల్వేలు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు. ఎందుకు నింపలేదండి? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ వర్గం అని చెప్పుకుంటున్న మీరు, ఛాయమ్మిన నేను పేదవాడిని అని చెప్పుకున్న మీరు ఈ వర్గాల పట్ల ఎందుకు ప్రేమ లేదండి? రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ వాడిందా? ఏ రోజు చెప్పండి. ఇవాళ మీరు హిందూ మతం ముస్లింలకు పంచి పెడతారు దేశ సంపదనని మీరు చెప్పడంలో డొల్లతనం ఉంది. అంటే సౌత్ లో మీకు 30 సీట్లలో 10 సీట్లు కూడా వస్తలేవు. ఉత్తరంలో యూపీలో కోల్పోతున్నారు, బీహార్ లో కోల్పోతున్నారు, నైరాశ్యంలో ఉన్నారు. బీహార్ లో వచ్చే పరిస్థితి లేదు, రాజస్థాన్ లో వచ్చే పరిస్థితి లేదు, మధ్యప్రదేశ్ లో, ఛత్తీస్గఢ్ లో, తర్వాత ప్రభుత్వాలను కూల్చివేసినటువంటి మహారాష్ట్రలో మీకు సీట్లు వస్తలేవు. కాబట్టే దేశాన్ని మత ప్రాతిపదిక మీద మీరు ప్రజలని రెచ్చగొట్టే కార్యక్రమం తీసుకురు తప్ప మీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఒక్కటే అడుగుతున్నా. మా శ్రీవర్ధన్ అన్న చాలా సీనియర్, చదువుకున్నటువంటి ఉన్నత విద్యావంతుడు, విద్యార్థి నాయకులుగా వచ్చినటువంటి నాయకుడు. ఒకటే ఒక మాట, మీరు ఓబీసీ అన్నారు కదా, రేపు రాజకీయ రిజర్వేషన్ ప్రవేశపెట్టండి, ఒక 27% పెట్టండి, 30% కులగాలన చేస్తున్నాం కదా, మీకెందుకు బాధ? దాంట్లో పేదరికం ఉందా? ఉన్నత డబ్బులు ఉన్నాయా? మరి వారికి భూములు ఉన్నాయా? ఏ రంగంలో ఏ వర్గాలు ఉన్నారని తెలుసుకుంటే మీరు దాన్ని ఎందుకు సమర్థిస్తలేరు? తప్పేంటి? 70 సంవత్సరాలైనా ఈ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి ఈ వర్గాల ప్రయోజనాలు ఏ రకంగా ఉన్నాయో మేము కులగణన చేపడతాం. వీళ్ళు పీఠాలు కదులు, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? మళ్ళా హిందూ ముస్లింలుగా తీసుకుపోయి దేశంలో పడే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అక్కడనే సార్ వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఈ వర్గాల పట్ల ఓటు బ్యాంకుగా వాడుకుంటారు హైందవ మతాన్ని. రైట్ రైట్ శ్రీవర్ధన్ గారు, కేవలం హిందూ మతాన్ని ఓటు బ్యాంక్గా ఉపయోగించుకుంటున్నది ఒకటైతే, రెండు, కాంగ్రెస్ కులగణన చేసి రిజర్వేషన్లు పెంచాలని చూస్తుంటే బీజేపీ ఎందుకు కులగణనకు ముందుకు రావడం లేదనేది కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. సార్, ఒక విషయము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మళ్ళీ చట్టం చేస్తాం ఏ దానికి చేస్తామంటే మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో దాన్ని మనం అందరం కట్టుబడి ఉండాలి. ఈ రోజు హైదరాబాద్, తెలంగాణలో ఒక ముస్లింలకు ఇచ్చిన 4% రిజర్వేషన్ కారణంగా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో 150 డివిజన్లు ఉంటే దగ్గర 40 మంది బీసీలు కార్పొరేటర్స్ కావాల్సినటువంటి అవకాశాన్ని కోల్పోయారు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ. దీనికి పాపం ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ పాయింట్. ఈ యొక్క బీసీలన్నిటికీ మరి ఏదైతే లబ్ధి చెందిందో కేవలం ఈ యొక్క రిజర్వేషన్ పెట్టడం వల్ల, ముస్లిం రిజర్వేషన్ పెట్టడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతున్నది ఏ వర్గానికంటే ఫస్ట్ వర్గం ఈజ్ ద ఓబీసీ వర్గం. రెండోది, మోదీ గారు నిజంగా కూడా ఈ దేశంలో ఈ యొక్క ప్రజలు కోరుకుంటున్నారు, మెజార్టీ ప్రజల యొక్క భాగస్వామ్యం రాజ్యాధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు. దానికోసమే మోదీ గారు ఈసారి 27 మందిని ఓబీసీలను కేంద్ర క్యాబినెట్ లో తీసుకున్నారు. ఇది ఒక దేశ చరిత్ర. ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరగాలని చెప్పారు. అందుకోసం 12 మంది మహిళలను తీసుకున్నారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీలు పెరగాలి కాబట్టి దాదాపు 16 మందిని మనం దేశ క్యాబినెట్ లో తీసుకున్నాం. దేశ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో
వాటిని అమలు చేయడమే నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి అనుగుణంగానే మేము పనిచేస్తా ఉన్నాం. ఈ దేశంలో ప్రజలు ఏం కోరుకున్నారు? అయోధ్యలో రామ మందిరం కావాలని 500 సంవత్సరాల నుంచి కోరుకుంటే ఆ కళను సాకారం చేశారు. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తా ఉంది. అదే ఈ దేశం మెజారిటీ ప్రజలు, ఈ దేశం యొక్క ఆత్మనే హిందుత్వం, ఈ దేశం యొక్క ఆత్మనే ఈ యొక్క సనాతన ధర్మం. మరి ఈ ధర్మమే కదా ప్రపంచానికి బోధించింది. ఏ రోజు కూడా ఈ యొక్క హిందూ ధర్మం, హిందూ రాజులు ఏ దేశం మీద కూడా కానీ శ్రీవర్ధన్ గారు మనం ఒకటి చూసాం, ముఖ్యంగా అమిత్ షా ఒక వీడియోలో రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడిన వీడియో ఒకటైతే హల్చల్ అవుతున్న పరిస్థితి. ఆ వీడియో ఫేక్ అని కూడా కొంతవరకు తెలిసిన మాట వాస్తవమే. ఆ వీడియోపై మీరు ఎలా స్పందిస్తారు? అదేనంటున్నాండి, వీళ్ళన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అమిత్ షా గారు చెప్పారు కదా, మేము ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం, ఎస్సీ ఎస్టీల బీసీలకు ఈ రిజర్వేషన్ పంచుతామని చెప్పారు. ఇలా నేను ఒకటే క్వశ్చన్ చెప్తా ఉన్నాను. నేను 70 ఏళ్ల నుంచి కాశ్మీర్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు అందకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ? మీరు సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నాను. అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళని చెప్పమనండి, మేము హిందుత్వానికి వ్యతిరేకం, మేము ముస్లిం వర్గాలకే నిలబడతామని చెప్పండి. ఇలా వాళ్ళు ఏం చెప్పిండండి? మన్మోహన్ సింగ్ దేశ ప్రధాని మంత్రిగా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దేశం యొక్క సంపద ఫస్ట్ ఎవరికి చెందాలి? ముస్లిం వర్గాలకు చెందాలి అని చెప్పాడు. అరే మనం చూశాం కదా సార్, ఇలా మోదీ గారు మాట్లాడినటువంటి మంగళసూత్రాల గురించి వీళ్ళు చరిత్రను ఎందుకు మలిసిపోతున్నారు? మరి ఈ దేశం విభజన జరిగినప్పుడు కాశ్మీర్ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి హిందువులు మరి ఆస్తులు వదులుకొని మంగళసూత్రాలను తెంచుకొని మరి ఎంతమందిని మరి అక్కడ హత్యలకు గురి కాబడ్డారు, మరి ఎంతమంది వాళ్ళ మీన అగత్యాలకు గురయ్యారో అది దేశ విభజనలో చూసాం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్ లో చూసాం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇదే కాశ్మీర్ లో 3 లక్షల మంది అక్కడ నుంచి మరి కాశ్మీర్ యొక్క పండితులను అక్కడ నుంచి వదిలిపోయారు. అక్కడ వాళ్ళ ఆస్తులు వదులుకున్నారు. మరి దేశంలో వచ్చి కాంగ్రెస్ ఈ యొక్క ఢిల్లీ వీధుల నుంచి పడుకోవడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా చాలా స్పష్టమైన ఎజెండా ఉంది కాంగ్రెస్ పార్టీది. దేశ సంపదను ఇలా ముస్లిం వర్గాలకు పంచాలని చెప్పి అడుగుతా ఉన్నాండి. దేశంలో ఈ యొక్క జనాభా రావాలి, పంచవర్ష ప్రణాళికలు పెట్టాం మనం. ఈ దేశంలో ఒక జనాభాను నియంత్రణ చేయాలి, ఈ సంపదను అంతా కూడా అన్ని వర్గాలకు పోవాలని చెప్పారు. ఈ దేశంలో జనాభా నియంత్రణ చేస్తే ఏ వర్గాలు వచ్చినాయండి? ఎందుకు ఈ యొక్క ముస్లిం వర్గాలకు నువ్వు నియంత్రణ పెట్టలేదు? కాంగ్రెస్ ఆ రోజు ఇందిరాగాంధీ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా ఈ యొక్క నియంత్రణ ఎందుకు చేస్తలేదు? ఈ యొక్క నియంత్రణను కామన్ సివిల్ కోడ్ చేస్తుంటే ఈ యొక్క కాంగ్రెస్ ఇస్తుంది. అందుకోసం మేము చెప్తున్నాం, ఈ యొక్క పార్టీ మాకు అవకాశం ఎందుకు అంటే ఈ దేశంలో వర్గాల కోసం, అభివృద్ధి కోసం ఈ యొక్క ఇలాంటి ఏదైతే అఫీజ్మెంట్ పాలసీలు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందో వాటిని మార్చడం కోసం మాకు కావాలని అంటా ఉన్నాం. రాజ్యాంగ సవరణలు జరిగాయండి. శ్రీవర్ధన్ గారు కైలాష్ నాథ్ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. ఇప్పుడు వారి మాటల్లోనే నైరాశ్యం కనపడుతుంది, వారి మాటల్లో డొల్లతనం కనపడుతుంది, వారి మాటల్లో నేను ఒకటే మాట దయచేసి టైం తక్కువ ఉంది. మీరు ఇచ్చిన 4% రిజర్వేషన్ల కారణంగా 150 కార్పొరేటర్లో 40 మంది బీసీలు ఈ యొక్క హక్కును కోల్పోయారు. ఇది వాస్తవమా కాదా? దీన్ని చెప్పి మిగతా చెప్పు. రైట్. కైలాష్ నాథ్ గారు ముఖ్యంగా ఇప్పుడు రిజర్వేషన్ రద్దు విషయం పక్కన పెడితే అసలు రాజ్యాంగాన్ని మార్చేస్తారనే ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది. రాజ్యాంగాన్ని మార్చితే తప్పేంటి? కాలానుగుణ పరిస్థితుల అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చాలని గతంలో కేసీఆర్ అన్నారు, తర్వాత బీజేపీ నేతలు కూడా చాలా సందర్భాల్లో అన్న పరిస్థితి ఉంది. ఎలా చూడాలి? చూడండి, ఇలా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళ మాటలో స్పష్టంగా కనబడుతుంది, రాజ్యాంగాన్ని మార్చాలి, రాజ్యాంగాన్ని మార్చాలి. రాజ్యాంగం మార్చదు కాదండి, మన మనసును మార్చుకోవాలి, లేదా సవరణలు చేర్చుకోవాలి. మన మనసులో మన అటువంటి ఆలోచనలు మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలి? ఈ దేశంలో ఉండబడేటువంటి సంపద సృష్టికర్తలైనటువంటి బీసీ ఎస్సీ అణగారిన వర్గాలకు ఉన్నత వర్గాలతో సమానమైనటువంటి అవకాశాల కోసమే రిజర్వేషన్ వచ్చినాయని చెప్తున్నా తప్ప ఇది మత ప్రాతిపదిక మీద కానే కాదు. ఈ వీరు చెప్పడంలో వారికి దేశంలో వారి యొక్క బీటలు కదులుతున్నాయి, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, ధరలు పెరిగినాయి,
ఉద్యోగాలు రాక ప్రైవేటైజేషన్ జరుగుతా ఉంది. కరోనా పీరియడ్ లో అనేక వందల వేల పరిశ్రమలు మూతపడుతున్నాయి. అంబానీ అదానీ యొక్క సంపద పెరిగింది. దేశ ప్రజలకు అర్థమైపోయింది. జిఎస్టి రూపంలో, నోట్ల రద్దు రూపంలో, వ్యవసాయ రంగంలో ఏదైతే పేదలకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులను ప్రోత్సహించే నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు 700 మంది చనిపోయినారు. అప్పుడు వీరికి గుర్తుకు రాదు, దేశ ప్రజలు రైతులు గుర్తుకు రారు. 30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఆ సమాజంలో ఉండబడేటువంటి బీసీ, ఎస్సీ, ఎస్సీల ఆర్థిక పరిస్థితి మీద గుర్తుకు రాదు. రుణమాఫీ ప్రజలకు చేయమని అడిగినప్పుడు గుర్తుకు రారు. కానీ కార్పొరేట్ శక్తులకు ఏదైతే కార్పొరేట్ పన్నును తగ్గించే కార్యక్రమం కానీ వారు ఎగబెట్టినప్పుడు వారి గురించి వారి ప్రేమ, మళ్ళీ తిరిగి లోన్ ఇచ్చే మీద ఉన్న ప్రేమ మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. దేశ సంపద సృష్టించినాం, దేశంలో అభివృద్ధి చేసినాం అంటే 2014 వరకు దేశంలో 50 లక్షల కోట్ల అప్పు ఉంటే ఈ 10 సంవత్సరాలలో మీరు చేసింది 1,68,000 కోట్ల రూపాయలు. మీరు అభివృద్ధి చేసినట్టే మరి అప్పుడు ఎందుకు ఒక్క నిమిషం మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డం మీ పట్ల నేను ఒక్కటే మాట మాట్లాడుతున్నా. ఈ దేశంలో కార్పొరేటీకరణ చేయడం ద్వారా అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజలుగా, ఈ దేశ ఆత్మగా కులగణన చేస్తా, ఎక్కడైతే స్లాబ్ ఉందో ఆ స్లాబ్ ని చట్ట సవరణ చేసి దాంట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఏబీసీ వర్గాలు ఎంత ఉన్నారో ఇబ్బంది అవుతుంది. గుజరాత్ నరేంద్ర మోడీ వ్యాపారులు, అంబానీ వ్యాపారులకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో తిరుగుతుంటే వాళ్ళకి హెలికాప్టర్లు 100 కోట్లు ఏదండి ఎలక్ట్రానిక్ బాండ్ల ద్వారా వేల కోట్ల రూపాయలు. కైలాష్ నాథ్ గారు, మనకి టైం అయిపోతుందండి. శ్రీవర్ధన్ గారు, ఫైనల్ గా చెప్పండి. అభివృద్ధి చేశామని చెప్తున్నారు కానీ దాదాపు మోడీ హయాంలో 113 లక్షల కోట్లు అప్పు అయితే అయింది. 14 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే దాదాపు 2 ఇంతలు ఎక్స్ట్రా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అని చెప్పడం జరిగింది. సార్ మన టైం చాలా తక్కువ ఉంది, చెప్పండి. మీ అందరికి అర్థమయ్యేటట్టు 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకొని వచ్చారు. 5 ట్రిలియన్ యొక్క ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం క్రియేట్ చేసింది. 58 లక్షల పైన ఉన్నటువంటి అప్పుల నుంచి 113 లక్షల కోట్లకు వచ్చిందని చెప్తున్నారు. మేము ఒకటే చిన్న సింపుల్ చెప్తాను. తెలంగాణ నడుస్తున్నప్పుడు 60,000 కోట్ల అప్పులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఎంత అయింది? 7 లక్షల కోట్లు అయింది. అంటే ఎన్ని టైమ్స్ పెరిగింది? 10 టైమ్స్ పెరిగింది. అలా రాష్ట్రాల యొక్క అప్పులు తీసుకున్నప్పుడు 5 టైమ్స్, 5 టైమ్స్, 10 టైమ్స్, 8 టైమ్స్ పెరిగాయి. మోదీ ప్రభుత్వానికి ఆ విధంగా 10 టైమ్స్ తీసుకునే అవకాశం ఉన్నా అప్పు చేయకుండా ఈ దేశంలో సంపదను సృష్టించి ఈ దేశంలో వచ్చిన సంపదను ఎక్కడ పంచారంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదల కోసం ఈ రోజు 5 కిలోల బియ్యాన్ని గత 5 కరోనా నుంచి ఇస్తా ఉన్నారు. ఇంకా 5 ఏళ్ళు ఇస్తారని చెప్పారు. ఈ రోజు 4 కోట్ల మంది పేదలకు ఇల్లు కట్టించారు. 12 కోట్ల మంది ఉజ్వల కలెక్షన్. టైం అయిపోయిందండి. థ్యాంక్ యూ శ్రీవర్ధన్ గారు. థ్యాంక్ యూ శ్రీవర్ధన్ రెడ్డి గారు, అలాగే కైలాష్ నాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఇది వాటి న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.